హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో ఏంటి అంటే పెసలు పాటును పెడితే పిల్లలు ఎవరు సరిగా తినడానికి అంతగా నచ్చరు కదా. అటువంటి పిల్లలకి ఇలా మిక్చర్లా చేసి పెట్టారనుకోండి, ఇది విడిచిపెట్టారు అసలు. ఎందుకు అంటే టేస్ట్ అయితే అంత బాగుంటుంది. ఒక్కసారి కానీ ఇలా చేసి పెట్టారంటే కంపల్సరీ మళ్ళీ మళ్ళీ ఇలా చేయాలనుకుంటారు. ఇది ఎలా చేయాలో ఏమిటో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక దానికోసం ముందైతే ఇగోండి ఇలా పెసలైతే ఒక 4 అవర్స్ నానబెట్టుకొని ఉంచుకోవాలి. ఇప్పుడే వాటర్ వేసాను బాగా క్లీన్ చేసేసి. ఈ పెసలు అనేది ఓ 4 అవర్స్ నానబెట్టి ఉంచిన తర్వాత మనం ఇది పూర్తిగా గాలికి ఆరబెట్టేసి అప్పుడు మనం ఇది ఫ్రై చేసుకోవాలి. ఆ పూర్తిగా నానాక అప్పుడు చూద్దాం. దానికోసం ముందైతే ఇగోండి ఇలా నేను ఎప్పుడు ఇలా కలుపుకొని ఉంచుకుంటాను. జంతికల పిండి ఆడించుకొని ఉంచుకుంటాను అనమాట. ఎందుకంటే పిల్లలకి నిత్యం బ్రేకులు చేయడానికి మనకి ఏదో ఒకటి కంపల్సరీ అవసరం ఉంటుంది కదా. సో అందుకని చెప్పి 1 కప్పు శనగపప్పుకి 2 కప్పులు బియ్యం వేసేసి అది పిండి అయితే ఆడించుకొని రెడీ చేసి పెట్టుకుంటాను ఎప్పుడుని. దీనికి ఇప్పుడు మనం ఈ కప్పుతో కప్పుడు పిండి తీసుకున్నాము అంటే మనం అంటే చిన్న పూస పడేది ఉంటుంది కదా జంతికల గొట్టంలో, ఆ ప్లేట్ పెట్టుకుని కారపూసలా వేసుకున్నాము అంటే మనకి అవుతుంది. అయితే మనం జంతికల పిండి అయితే కాస్త గట్టిగా కలుపుకోవాలి, కారపూస కాస్త మెత్తగా కలుపుకోవాలన్నమాట. లూజ్గా కలుపుకోవాలి పిండి అనేది. ఇది మనకు సరిపోతుంది. దీనికి మనం ఏమి వేయం, సాల్ట్ కానీ రెడ్ చిల్లీ పౌడర్ కానీ వామ్ కానీ ఏది వేయకుండా ప్లెయిన్గా ఇలా కలుపుకోవడం అనమాట. అంతే, వాటర్ వేసి కలిపేసుకోవడం అంతే. ఆ వాటర్ కూడా వేడి నీరు వేయం, చల్లటి నీరే వేసుకుంటాం. ఇంకొండి ఇప్పుడైతే కాస్తంత వాటర్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోండి. ఒక్కసారి ఎక్కువ వేసేసారనుకోండి మరీ పిండి లూజ్గా అయిపోయిందంటే మనకి జంతికల గొట్టంలో పట్టదు కదా. సో అందుకని చెప్పేసి కాస్త తక్కువ వేసుకుంటూ కలుపుకుంటూ వేసుకోవాలన్నమాట. ఇంకాస్త పడుతుంది వాటర్ అయితే. మనం వాటర్ ఎక్కువ వేసేసాము అంటే మళ్ళీ పిండి కలుపుకోవాల్సి వస్తుంది. అందుకని ఇదిగోండి ఇలా చూడండి, ఈ లూజ్ కావాలన్నమాట మనకి పిండి అనేది. చూడండి పిండి ఇలా స్మూత్ స్ట్రెచ్చర్ వచ్చేటట్టు మనం కలుపుకోవాలి. మరీ గట్టిగా కలిపేసామనుకోండి మనకి గుల్ల రాదనమాట. ఇప్పుడు ఇందులో కాస్త నెయ్యి వేసుకొని, నెయ్యి కానీ ఆయిల్ కానీ డాల్డా కానీ ఈ బటర్ కానీ ఏదైనా వేయొచ్చు. కాకపోతే కాస్త వేసి అది కేవలం మనకి రెస్ట్లో ఉంచడానికి, మనకు డ్రై అయిపోకుండా ఉండడానికి మాత్రమే వేసుకోవాలి. 1 టీ స్పూన్ అంతా సరిపోతుంది ఏది వేసినా కూడా. మీరు నాకైతే నెయ్యి, నేను దేనికైనా సాధ్యమైనంత వరకు పిండి వంటలు ఏవి చేసినా నెయ్యే యూజ్ చేస్తాను. సో అందుకని చెప్పి నేను నెయ్యే వేసాను. ఇది మొత్తం మళ్ళీ బాగా ఇచ్చేసుకుని మూత పెట్టి 10 నిమిషాలు ఉంచామంటే రెస్ట్లో మనకి సూపర్లా తయారైపోతుంది ఇది. ఇంకా అంతే. ఇదిగోండి ఇలా బాగా అయింది కదా పిండి అయితే. ఇప్పుడు మనం ఇది ఒత్తుకోవడానికి ఇదిగోండి ఇలా జంతికలు గొట్టం అయితే తీసుకున్నాను. దానికి చిన్న చిల్లులున్న ఇలాంటి ప్లేట్ అయితే తీసుకొని రెడీ చేసుకుంటే, ఇదిగోండి ఇలా పెట్టుకున్నాక పిండి కాస్తంత తీసుకుని దీనిలో ఇలా మనం దీనికి ఆయిల్ కూడా రాయాల్సిన అవసరం ఉండదు, ఆటోమేటిక్గా జారిపోతుంది. ఇంకా సెలవులన్నీ కంప్లీట్ అయిపోయాయి కదా, పిల్లలకి ఇంకా స్కూల్స్ స్టార్ట్ చేసేస్తారు కాబట్టి వాళ్ళకి ఇంకా బ్రేక్స్ అనేది ఉండాలి. ఇంకా ఇలా చిన్నప్పుడు అమ్మ కూడా ఇలానే మాకు ఏంటంటే స్కూల్స్ పెట్టినంత వరకు ఇలా మా తాతగారింటికి కానీ పెద్దమ్మ వాళ్ళ ఇంటికి కానీ వెళ్ళి వచ్చేసేవాళ్ళమి. ఇవ్వండి ఇందులో ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను. అయితే నేను ఒక చేత్తో వీడియో తీస్తూ ఇంకో చేత్తో 2 చేతులతో ప్రెస్ చేయలేను కాబట్టి ఇది ప్రెస్ చేయడం అనేది మీకు చూపించకుండా ఇలాగా జంతికైతే వేసేస్తాను. ఇదిగోండి ఫ్రై అవుతుంది కదా ఇలాగా. సెలవులన్నాళ్ళు మొత్తం మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లోన లేకపోతే మా తాతగారి ఇంటికి కానీ వెళ్ళి సెలవులన్నాళ్ళు గడిపేసేవాళ్ళు మించుమించు. కానీ సెలవులు అయిపోయిన వెంటనే ఇంకా ఒక వారంలో సెలవులు అయిపోతుంది అనగా ఇంటికి వచ్చేసి అమ్మ అయితే రకరకాల పిండి వంటలు ఇలాగే చేసేసి మాకు ఎత్తిపెట్టి ఉంచేదనమాట. స్కూల్ నుంచి వచ్చాక మళ్ళీ మేము ఇబ్బంది పడిపోకూడదు అని. ఎందుకంటే అమ్మ కూడా జాబ్ చేసేది, అమ్మ స్కూల్కి వెళ్ళిపోవాలి కాబట్టి మాకు మళ్ళీ మేము ఈ స్కూల్ నుంచి వచ్చి ఏదైనా తినడానికి లేకపోతే
ఇబ్బంది పడతామన్న ఒక ఉద్దేశంతో పూర్తిగా అమ్మ ఇలాగ రకరకాల పిండి వంటలు అయితే చేసి 4-5 డబ్బాల్లో ఎత్తిపెట్టి ఉంచేదనమాట. ఇదిగోండి ఇప్పుడైతే ఇది ఫ్రై అయిపోవచ్చింది. ఇంకాస్త ఫ్రై అవ్వాలి. మనకి ఆ పొంగడం అనేది తగ్గిపోయిందంటే ఫ్రై అయిపోయినట్టే. ఇంకా ఇదిగోండి ఒక పక్క పూర్తిగా ఫ్రై అయింది కదా, ఇప్పుడు ఇంకో పక్కకైతే తిప్పుకున్నాం. మనకి ఇది మనం ఆడించిన పిండి కాబట్టి మనకి కలర్ అయితే ఎక్కువ చేంజ్ అవ్వదు. ఈ పొంగడం ఆగింది అంటే మనకి ఇది ఫ్రై అయిపోయిందని మనం ఆఫ్ చేసేసుకోవడమే. కలర్ అయితే మనకి ఆరెంజ్ కలర్గా రాదు. ఇది మనం ఇందులో ఏ కలర్స్ కానీ ఏది వేయలేదు కాబట్టి ఇది ఇలానే ఉంటుంది. చూడండి పూర్తిగా పొంగడం ఆగిపోయింది కదా. సో ఇప్పుడైతే మనం ఇది విరిపేసి ఇంకా తీసేయడమే. ఆ లోపల ఉన్నది కూడా మొత్తం అంతా బాగా తీసేస్తే అయిపోతుంది. ఇంకా ఇలానే మళ్ళీ వేసేద్దాం తీసేసి. ఈ గండిలో మొత్తం క్లియర్ చేసేసాం కదా, ఇప్పుడు ఇంకొకటి మళ్ళీ వేసేద్దాం. ఒక 4 hours తర్వాత చూస్తున్నారు కదా పెసలు ఎంత బాగా అయ్యింది కదా. ఇప్పుడు ఇది పూర్తిగా స్ట్రెయిన్ చేసేద్దాం. స్ట్రెయిన్ చేసేసి ఒక క్లాత్ మీద ఆరబెట్టుకుందాం. ఈ గండిలో పూర్తిగా స్ట్రెయిన్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇది ఒక క్లాత్ వేసుకుని క్లాత్ మీద అయితే ఆరబెట్టుకుందాం ఫస్ట్. ఈ దారిలోగా మనమైతే దీనికోసంకి కారపూస రెడీ చేసుకుందాం. సన్న కారపూస రెడీ చేసుకున్నాము అంటే దాంతోపాటు అది ఇది కలిపేసి మనకి బాగా టేస్ట్గా ఉంటుంది కదా. సో దీంతోపాటు సన్న కారపూస కూడా రెడీ చేసుకొని పెట్టేసుకుందాం. ఇది ఇలాగా ఆరుతుంది. ఓ 15 minutes ఇలా ఉంచామంటే సరిపోతుంది. ఇదిగోండి ఇలా పూర్తిగా తడి లేకుండా ఆరబెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఇదంతటిని తీసేసి ఒక బౌల్లోకి అయితే వేసేసుకుందాం. ఇంకా ఈ గంటల బౌల్లోకి అయితే వేసాం కదా. ఇప్పుడే మనం ఎలాగ ఈ సేవ్ వేసుకున్నాం కదా ఆ ఆయిల్లో ఇప్పుడైతే ఇది సిమ్ పెట్టేసి మొత్తం వేసేసి, అయితే ఇది పేలే ఛాన్స్ ఉంటుంది కదా, తడి ఉంటే మాత్రం ఏ మాత్రం తడి ఉన్నా పేలుతూ ఉంటుంది. సో అందుకని చెప్పేసి మూత పెట్టేద్దాం. మూత పెట్టేస్తే పేలినా మనకి తుల్లదనమాట. ఈ సేవ్ మొత్తాన్ని పూర్తిగా మనం ఇలా గుండెలా చేసేసుకొని ఇప్పుడు ఇందులోకి కాస్తంత ఆమ్చూర్ పొడి, అలాగే టేస్ట్కి తగ్గ సాల్టు, అలాగే టేస్ట్కి తగ్గ రెడ్ చిల్లీ పౌడర్ ఇలా వేసేసుకొని రెడీగా ఉంచుకున్నాము అంటే మనం మొత్తం అది పెసలు అనేవి ఫ్రై అయిపోయిన వెంటనే అది కూడా తెచ్చి ఇందులో కలిపేసి మొత్తం కలిపేసి రెడీ చేసి ఒక దగ్గర అయితే స్టోర్ చేసుకొని ఉంచుకోవచ్చు. ఇది ఇలా చేసుకొని ఉంచుకుంటే 1 month వరకు ఇలానే పిల్లలకి పెట్టచ్చు. ఇప్పుడు ఒకసారి ఇలా మూత తీసి కలుపుకున్నాక ఈ స్టేజ్లో ఉండగానే కరివేపాకు కూడా ఇందులో వేసేద్దాం. ఇప్పుడు ఇలాంటివి ఏం చేసినా కరివేపాకు అనేది మంచి ఫ్లేవర్ని ఇస్తుంది కదా. సో అందుకని చెప్పేసి ఇంకొంచెం గుప్పెడంత కరివేపాకు అయితే పడుతుంది. వేసేసి మళ్ళీ మూత పెట్టేద్దాం. ఇది ఇంకా పూర్తిగా ఫ్రై అయిపోయినట్టే. మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పెసలన్నీ తీసేసి మనం ఆ సేవ్లో కలిపేసి ఇంకా సర్వ్ చేసేసుకోవడం. పుట్నాలు పెసలు ఇటువంటివి ఏవైనా వేస్తే కనుక ఆయిల్ మొత్తం ఇలానే పొంగుతుంది కదా. సో ఇది మనకి ఇంకా వేగలేదు కావాలా, అందుకోసం ఆయిల్ పొంగుతుంది అని అనుకోక్కర్లే. ఈ గండిలో ఫ్రై చేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని కూడా తెచ్చి ఇందులో వేసేసి మొత్తం అన్నీ బాగా మిక్స్ చేసుకొని ఒక 8 కంటైనర్లు అయితే తెచ్చుకొని ఇవ్వండిలా అందులో అడుగున ఒక టిష్యూ అయితే వేసుకున్నాను. టిష్యూ వేసుకొని ఇందులో ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉండినట్టయితే మనకి అది పీల్ తీసుకుంటుంది కదా. పీల్ చేసుకొని మనకి ఇంకా ఎక్స్ట్రా ఆయిల్ లేకుండా మనకి శుభ్రంగా నోటికి జిడ్డుగా తగలకుండా ఉంటుంది కదా టేస్ట్గా. అందుకని చెప్పేసి మొత్తం బాగా మిక్స్ చేసుకున్నాం కదా. ఇప్పుడైతే దీన్ని ఇలా కంటైనర్లోకి అయితే వేసేద్దాం. ఈ గండిలో 8 కంటైనర్లోకి అయితే వేసుకున్నాం కదా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
ట్రై చేయండి, కామెంట్ చేయండి. వాచ్ అవర్ ఛానల్ కీర్తి క్రియేటివ్స్.